అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. ఇట్స్ ఎ వెరీ సాడ్ బ్రేకింగ్. హైదరాబాద్ పాత బస్తీలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదం నగరాన్ని ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ ఇది. చార్మినార్ దగ్గర అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. గుల్జార్ హౌస్ సమీపంలో ఒక భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. కృష్ణ పర్ల్స్, మోడీ పర్ల్స్ షాపులతో పాటు అదే భవనం వెనుక ఉన్న ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి. స్పాట్లో 3 చనిపోయారు. ఆసుపత్రుల్లో 14 మంది మృతి చెందారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం ఘటనా స్థలిలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బిఫోరే మనం ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రమాదం అనేది వస్తూ ఉంటుంటాయి కాబట్టి జాగ్రత్తలు కూడా మనం మొదలే ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ ఇన్సిడెంట్ విషయంలో ప్రత్యేకంగా నేను చెప్తలేను, కానీ ఓవరాల్గా జరుగుతున్నటువంటి మరి ప్రమాదాల విషయంలో అలర్ట్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. నేను సేమ్ టైం ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, మనం కూడా మన ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఏసీలు, పాతకాలం ఏసీలు కానీ పురాతనమైన ఏసీలు ఉంటే అవి ఎప్పటికప్పుడు కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వాన్ని మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి, మరి వారికి ఇప్పుడు ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్నారో వారందరికీ కూడా మరి బెటర్గా చికిత్స చేయవలసినటువంటి అవసరం ఉంది. కొంతమంది యశోద కానీ మిగిలిన హాస్పిటల్స్ అంటున్నారు, అందరినీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వారికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా మా పార్టీ మాత్రం వాళ్ళ కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని చెప్పి నేను సార్ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి హైదరాబాద్కు ఒక యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఇంతవరకు లేదు అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. అంటే మీకు అందరికీ తెలుసు, గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు హై లెవెల్ కమిటీ ఒకటి మనం కాన్స్టిట్యూట్ చేసినాం. అంటే మనకు లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పాటు ప్రాపర్ ఆక్సిజన్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, మీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా అడ్వాన్స్గా ముందుకెళ్ళవలసినటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఆ రోజు హై లెవెల్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసినాం. బట్ ఏదేమైనప్పటికీ సంఘటన జరిగి ప్రమాదంలో చాలామంది చనిపోయారు కాబట్టి ఇటువంటి టైంలో రాజకీయాలు లేకపోతే విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఫైర్ సిబ్బంది త్వరగా రాకపోవడం వలన ఈ ప్రమాదం పెరిగింది అని ఆయన అన్నారు ఒక మాట. అంటే 2 ఆస్పెక్ట్లు ఉంటాయి బ్రదర్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మరి ఈ ప్రాంత పరిస్థితులు కావచ్చు, లేకపోతే వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే కావచ్చో, కొంత కమ్యూనికేషన్ల విషయంలో కూడా అంటే ఇక్కడ జరిగినప్పుడు వెంటనే ఇక్కడనే ఉండేటువంటి ఒక తమ్ముడు, ఇదే కుటుంబంలో ఉండే తమ్ముడు చెప్పిండు, వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయినరు, వెంటనే మేము కమ్యూనికేషన్ కూడా చేయగలిగినాం అనేటువంటిది కూడా చెప్పారు. బట్ ఏదేమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు ఇన్ఫర్మేషన్ వారికి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి నేను ఇంకా రాజకీయాలు మాట్లాడకుండా దయచేసి ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతి, ఎందుకంటే చిన్నపిల్లలు చనిపోయారు పాపం. ఎంతమంది సార్ మొత్తం ఇప్పుడు? వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు మీ రిపోర్ట్స్ ప్రకారం తీసుకుంటే 17 మంది అంటారు. ఓకే. పోలీసు రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే 8 మంది అంటారు. ఎన్ని గంటలకు జరిగింది సార్? ఇది ఉదయం 6 గంటలకు జరిగింది అనేటువంటిది. రెండోది ఏంటంటే ఆ ఫ్యామిలీ ఈ మన సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి ఇక్కడనే ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఇంకా వివరాలన్నీ ఇంకా మధ్యాహ్నం 3-4 గంటల తర్వాత వివరాలు వస్తాయి. కాబట్టి బిల్డింగ్ మెయిన్ ఓనర్ కూడా చనిపోయారు అంటే అది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ అతను కూడా ఇంజురీస్ అయినాయి అని చెప్తుండ్రు. పేరేం పేరు ఐడియా లేదు. ఏదేమైనప్పటికీ మనకు 3-4 గంటల వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కొంత ప్లానింగ్ ప్రకారం
ఏదైతే సమ్మర్ కానివ్వండి, మాన్సూన్ కానివ్వండి, మరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము హై లెవెల్ కమిటీ తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు మీ ప్రిపరేషన్ ప్లానింగ్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు కూడా అవేర్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మనకెందుకులే అని వదిలేస్తే అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH